మన ఇంటిలోని వస్తువులు లేకపోతే మన స్థలంలోని వస్తువులని ఎవరు కూడా మన ఇష్టం లేకుండా తీసుకోవటం మనకి ఎలా నచ్చదో, అలాగే భగవంతుడు అనేక జీవులని ఈ అనేక జీవుల అవసరాల కోసం అనేక వస్తువులని, అనేకమైనటువంటి వృక్ష సంపదని ఈ భూప్రపంచంలో సృష్టించాడు. ఆయన సృష్టించిన దానిని ఆయన యొక్క అనుమతి లేకుండా దేని మీద మనం చెయ్యి వేయకూడదు. అలాగే ఆయన ఈ ప్రపంచాన్ని తను సృష్టించిన జీవరాశి సుఖంగా ఉండటానికి కావలసినటువంటి వసతులన్నీ కల్పించాడు. కాబట్టి ఆ జీవరాశిని సంరక్షిస్తూ ఆ పరమాత్ముడిని తెలుసుకోవటానికి గాను నీకు మానవ జన్మ, అన్నింటికంటే గొప్పదైనటువంటి మానవ జన్మ ఇవ్వటం జరిగింది. ఆ జీవులని మనం సంరక్షించాలి, భక్షించకూడదు కదా. ఇందాక అమ్మ చక్కగా చెప్పింది, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏంటో కూడా మనకి తెలియదు. సో నీ మనుగడ ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి ప్రపంచంలో? ఏ జీవరాశిని నీవు ఆ పరమాత్ముడి అనుమతి లేనిదే నీ యొక్క కుక్షింభరత్వం కోసం, అంటే పొట్టకూటి కోసం నీవు అనుభవించటానికని వాటిని సంహరించరాదు.